నమస్తే వర్మ గారు, చెప్పండి. నమస్తే, మీకోసమే వెయిటింగ్. ఏంటి వల్లభనేని వంశీ గారి వీడియో మీరే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన తిడతా తప్పతాగి అసలు ఒంటి మీద తెలివి లేని వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. నేనైతే చూడలేదు సార్. ఇప్పుడు నేను మీ డిబేట్ కూడా లేట్ గా వచ్చాను. అవునా? నేను జస్ట్ అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చాను. మధ్యాహ్నం ప్రోగ్రామ్స్ ఏవో చూసుకుని, హలో మార్నింగ్ అంబేద్కర్ గారు జయంతి ప్రోగ్రామ్స్ చూసుకుని మధ్యాహ్నం వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను. అదొకటి వీడియో వైరల్ అవుతున్నది. సరే, అది మా వాళ్ళు ప్లే చేస్తారు. నేను చూడలేదు. ఓకే, నేను చూడలేదు సార్. మీరు చూసారండి? అవగాహన లేదు అంశం మీద. ఒక్క నిమిషం. వంశీ తెలుసా? అసలు వీళ్ళు ఎవరికి కూడా తెలీదా? వంశీ, మీరు చూసారా? సార్ నమస్కారం. నేను ఒక 4-5 వీడియోలు ఏదో చూసా. ఓకే, మీకు తెలుసా అండి శిరీష గారు ఆ వీడియో? హలో, ఓకే, రైట్. సోషల్ మీడియా అంతా అదే కనిపిస్తున్నది కదా. సరే, మా వాళ్ళు ప్లే చేస్తారండి. మీరు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారితో అంత ఈజీగా ఉండదు. బాగా జరుగుతున్న ప్రచారం ఆషామాషిగా ఉండదు. ఆయన మాట మాట్లాడేడు అంటే ఏదో ఇన్సైడ్ ఉన్నది. మా విగన్ అనే అంశం అన్నది వైఎస్ఆర్సీపీకి ప్లస్సా మైనస్సా అన్నది పందాలు కూడా వేసుకుంటున్నారట. కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారట మీ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు. నిజమా సార్? ఒకటి వర్మ గారు, ముందుగా మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మహనీయుని తలుచుకుంటూ 99 టీవీ ఛానల్ ద్వారా అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకటి. రెండు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసామాషి మనిషి కాదు, లేదా ఇంకోటి మీరు ఏదైతే మాట్లాడారో, ఒకటి యాజ్ అ పార్టీగా, యాజ్ అ పార్టీ లీడర్ గా ఖచ్చితంగా మా నాయకుడి గురించి మీరు అలా మాట్లాడితే మాకు గర్వంగానే ఉంటుంది. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈజ్ అ వెరీ స్టబర్న్ లీడర్. ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా పట్టుదలకి ప్రతిరూపంగా నిలిచే నాయకుడిగా మాకు ఆదర్శం. ఎందుకంటే యువజన విభాగం నుంచి, విద్యార్థి విభాగం నుంచి కూడా ఆయన ఫాలోవర్స్ గా పార్టీలో ఈరోజు నాయకుడిగా మేము ఎదిగామనంటే ఆయన తాలూకా పోరాట పటిమ, ఆయన తాలూకా పరిపాలన తీరు, అవన్నీ డెఫినెట్ గా మాకు ఆదర్శప్రాయంగానే ఉంటాయి. ఒకటి. రెండు, మాదిగన్ అనేటువంటి అంశం గురించి ఎవరో మాజీ మంత్రులు మా పార్టీ వారు ఏదో మాట్లాడారని మీరు అంటున్నారు తప్పితే, ఏదైనప్పటికీ అవన్నీ కూడా వదంతులే. కేవలం రాజకీయంగా ఏదో చలి కాచుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కాదు. రెండోది, అసలు మాదిగన్ సార్ నాకు ఒకటి చెప్పండి. భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని నిర్మించినటువంటి, లేదా ఒక నగరాన్ని ఎవరైనా ఎప్పుడైనా నిర్మించగలరా? ఉదాహరణకు తిరుపతి ఉంది, ఎవరు నిర్మించారు తిరుపతి నగరాన్ని? లేదా విశాఖపట్నం ఉంది, ఎవరు నిర్మించారు విశాఖపట్నం నగరాన్ని? లేదా విజయవాడ నగరాన్ని ఎవరు నిర్మించారు? నగరాలు ఎక్కడా నిర్మాణం కాబడవు. ఇది ఎల్యూజినేషన్ నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, రాజీవ్ ఒక్క నిమిషం ఆ వీడియో ఒకసారి చూడండి. మా వాళ్ళు ప్లే చేశారు. నేను నాకు అవగాహన లేదు. మీరు ప్లే చేస్తారంటే చేయండి. ఐడియా లేదు కదా. ఆ వీడియో వస్తుంది, అది ఒకసారి వాయిస్ కూడా ఇవ్వండి అమ్మా. నేను అడిగా పెళ్లి కదా, మనిషికి వాళ్ళు ఇచ్చుకోని చెప్పాడు. వీడియో వాయిస్ టోటల్ బ్లర్ ఉంది, వినపట్లేదు. వీడియో అయితే కనబడుతుందని. రైట్, ఓకే. సో మనం రాజధాని అంశాల గురించి వస్తే, ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకున్నా, చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, ఏవి కూడా నగరాలు ఎక్కడా నిర్మితం కాబడలేదు. ఇప్పుడు ఒక రాజధాని ప్రాంతంగా ఒకటి అనుకున్నారు. సరే, అక్కడ ఇదే చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తా ఉంటే చాలా సార్లు నవ్వు వస్తుంది. ఏంటి, ఇంటికి వాటర్ని గ్యాస్ సప్లై చేసినట్టు అమరావతిలో ఇంటింటికి ఏసీ కూడా సప్లై చేస్తారట. ఏంటి ఆ రకమైనటువంటి మాటలు? అది పోనీ చంద్రబాబు నాయుడు గారు కాదండి, చంద్రబాబు నాయుడు గారి మాటలే. సో ఈ రకంగా ఒక ఎల్యూజినేషన్ లో ఉంచడం,
ఒక నిమిషానికి ఏమో మలేషియా డిజైన్లు అంటారు, ఒక నిమిషానికి ఏమో సింగపూర్ డిజైన్లు అంటారు. డిజైన్లకి కోట్లు తగలేస్తా ఉంటారు. 1 కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు అంటారు. లేదు అనుకుంటే ఒక అడుగుకి 15,000 రూపాయలు అంటారు. దేనికోసం? ఏ ఊర్లో ఉంది? మీ భారతదేశ పార్లమెంట్ ఎలా కట్టారు, లేదంటే పక్కన ఉన్న తెలంగాణ సచివాలయం ఎలా కట్టారు? ఎవరు సొమ్మని తీసుకెళ్లి ఒకే ప్రాంతంలో బూడిదలో పోసి పన్నీర్లా చేస్తున్నారు? మేమైతే ఒకటే అడుగుతున్నాం. ఈ రోజు మావిగన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. మావిగాన్కి ఉన్నవేంటి, అమరావతికి ఉన్నవేంటి? మావిగాన్లో లేనివేంటి, అమరావతిలో లేనివేంటి? బేరేజ్ వేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది కదా. ఊరికే రాజధాని నిర్మాణం పేరు చెప్పి 2 లక్షలు, మొదటేమో సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు, ఈ రోజేమో 2 లక్షల కోట్లు ఖర్చు అవసరం అంట. వారానికి 940 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని ఆదేశాలు జారీ చేశారు. అదండి, ఎవరు బాబు గారు ఇప్పుడు ఈ తీసుకెళ్ళి మీరు అమరావతి తీసుకొచ్చారు అంటే ఒకవేళ రేపు మీరు 2029లో మీరు కానీ